సో హెల్లో అండ్ మీ వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? సో టుడే నేనైతే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 6ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్‌గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో ఇంక డిలే ఏం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ అయితే చాహిన్‌తో స్టార్ట్ అవుతుంది. డంజన్ గేట్ దగ్గర జిన్ను గురించి అలా ఆలోచిస్తుంది. తను వచ్చేసి ఒక ఈ ర్యాంక్ అండ్ ఏ ర్యాంక్ మిషన్‌లోకి పోర్టర్‌గా వెళ్ళడమా? తనేమనుకున్నాడు తనకేమైనా మల్టిపుల్ లైఫ్స్ ఉన్నాయని జిన్ను గురించి ఆలోచిస్తూ ఏదో తేడాగా ఉందని డంజన్ లోకి ఎంటర్ అవ్వడానికి డిసైడ్ అవుతుంది. అండ్ ఇంతలో అక్కడ మైనింగ్ టీమ్ హెడ్ ఉండడంతో సో తనకైతే చెప్తుంది నేను డంజన్ లోకి వెళ్ళాలి అని చెప్పి. సో అది విన్న మైనింగ్ టీమ్ హెడ్ ఏమైనా ప్రాబ్లమ్ అని చాహైన్ అడుగుతాడు. దానికి చాహైన్ ఏం లేదు, సో నాకైతే ఒక పర్సనల్ వర్క్ ఉంది, అందువల్ల నేను డంజన్ లోకి వెళ్తున్నానని చెప్పి సో మైనింగ్ టీమ్ హెడ్ ని ఒక వెపన్ అడుగుతుంది. సో మైనింగ్ చేసే వాళ్ళ దగ్గర ఏముంటాయి, నార్మల్ గా యాక్స్ ఇంకా వారికి సంబంధించిన ఉంటాయి. సో వెపన్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉండవు. సో తన ఏం చేయలేక మైనింగ్ టీమ్ హెడ్ ఏం చేయలేక తన దగ్గర ఉన్న మైనింగ్ యాక్స్ ని అయితే చాహైన్ కి ఇస్తాడు. సో చాహైన్ తీసుకుని కొద్ది దూరం వెళ్తుంది. మళ్ళీ ఏదో ఎంబారసింగ్ అనిపించే ఇందువల్ల సో బ్యాక్ వచ్చేసి ఆ మైనింగ్ యాక్షన్ అయితే తిరిగి ఇచ్చేస్తుంది. మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ ఏమనుకుంటుందో మళ్ళీ అయితే వచ్చి ఆ మైనింగ్ యాక్షన్ తీసుకొని వెళ్తుంది. సో మైనింగ్ టీమ్ హెడ్ ఇలా అంటాడు, ఒట్టి చేతులతో వెళ్ళడం కన్నా ఏదో ఒకటి చేతిలో ఉంటేనే మేలు కదా అని చెప్పి అంటాడు. సో చాహైన్ అయితే డెంజన్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఇంక మనకి నెక్స్ట్ సీన్లో హైయాక్స్ వచ్చేసి సన్ కింగ్ టీమ్ అండ్ జిమ్ వీళ్ళందరినీ అయితే చుట్టుముట్టేసి ఉంటాయి. సో వీళ్ళందరూ హైయాక్స్ అండ్ లైక్ ఓల్డ్ టైమ్స్లో కాబట్టి సో వీళ్ళు ఎవరినైనా చంపే ముందు అండ్ తినే ముందు వాళ్ళకి ఒక ఆచారం లాంటిది ఒకటి ఉంటుంది. సో వాళ్ళకున్న వెపన్స్ని అయితే గ్రౌండ్ కేసి బాదుతూ ఉంటారు. సో అక్కడ చైర్లో కూర్చున్న కలగలిగని వచ్చేసి షో ఆఫ్ మింగడానికి ఒక డైలాగ్ అంటాడు, మీరు నన్ను చూసి భయపడుతున్నారా హ్యూమన్స్ అని. అండ్ తనకున్న ఆరాన్ అయితే ఇంక్రీజ్ చేస్తాడు. సో ఆ ఆరాన్ ఫీల్ అయిన సన్ కింగ్ టీమ్ మెంబర్స్ వచ్చేసి సో చాలా భయపడిపోతారు. అండ్ వాళ్ళలో ఉన్న ఒక క్యారెక్టర్ వచ్చేసి దాంతో కంపేర్ చేస్తే నా మ్యాజిక్ అనేది ఒక థర్డ్ రేట్ అండ్ నేను ఎందుకు పనికిరాను అనుకుంటుంది. ఇంకా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకైతే PTSD అయితే వస్తున్నాయి అక్కడ. సో దాన్ని చూసిన కర్గల్ జిన్వుని గమనిస్తాడు. సో జిన్వుని చూసి ఏదో తేడాగా ఉందని జిన్వు గురించి అనుకుంటూ అయినా ఏం కాదని సో తన మాస్క్ అయితే తిరిగి వేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆపర్చునిటీని చూసిన సన్ కిహున్ సో కర్గల్ గన్ మీద అటాక్ చేయమని వాళ్ళ టీం మొత్తానికి ఆర్డర్ వేస్తాడు. బట్ వాళ్ళందరూ అక్కడ భయంతో నిండిపోయి వాళ్ళు అసలు కదలలేకపోతుంటారు. సో ఇంక చేసేదేం లేక సన్ క్యూన్ కర్గల్ గన్ మీదకే అటాక్ చేస్తాడు. కర్గల్ గన్ వచ్చేసి సింపుల్ గా ఒక షీల్డ్ తో తన అటాక్స్ బ్లాక్ చేసి అండ్ గ్రావిటీ మ్యానిపులేషన్ తో సన్ క్యూన్ ని పైకో 2 సార్లు కిందకో 2 సార్లు అటు ఇటు విసిరేస్తాడు. సో ఇంకా తను ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో సో జిన్ను అయితే కాపాడతాడు. సన్ క్యూన్ తో ఇలా అంటాడు, ఈ మిషన్ వచ్చేసి హంటర్స్ గిల్డ్ వాళ్ళది, నేను ఒక పోర్టర్ గా నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, బట్ టీం అంతా డేంజర్ లో ఉంది కాబట్టి ఇంక నాకు వేరే దారి లేదు. సో మీరు ఇక్కడ ఉన్న బీస్ట్ అండ్ బాస్ ని నాకు వదిలేస్తారని సన్ క్యూన్ అడుగుతాడు. సో పర్మిషన్ అడుగుతాడు బేసిక్లీ. సో దాన్ని విన్న సన్ క్యూన్ ప్లీజ్ అని చెప్పి జిన్నుకి అయితే పర్మిషన్ ఇస్తాడు. సో ఇంక జిన్నుకి పర్మిషన్ వస్తుంది. సో ఇంక తనైతే రెచ్చిపోతాడు. తనకున్న చాడా ఆర్మీని మొత్తం సమన్ చేస్తాడు అక్కడ. సో వాళ్ళ ఆర్మీని సుమన్ చేశాక జిన్ను కూల్ డైలాగ్ అయితే డెలివరీ చేస్తాడు. అది వచ్చేసి కర్గిల్ గన్తో నిన్ను నేను డిఫీట్ చేస్తానని చెప్తాడు. సో కట్ చేస్తే సర్వైలెన్స్ టీం నుంచి జిన్సుల్ అయితే డంజన్ గేట్ దగ్గరికి వస్తాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ సర్వైలెన్స్ టీం ఇక్కడికి ఎందుకు వచ్చిందని టెన్షన్గా ఉన్నాయి. మైనింగ్ టీం హెడ్ని అయితే పిలుస్తారు. అండ్ మైనింగ్ టీం హెడ్ రాగానే జిన్జుల్ వచ్చేసి అడుగుతాడు సన్ జిన్వు హంటర్ ఎక్కడున్నాడు అని. సో అది విన్న మైనింగ్ టీం హెడ్ జిన్వు డెంజన్లోకి ఎంటర్ అయ్యాడని చెప్తాడు. దాన్ని విన్న జిన్చుల్కి అయితే ఏం అర్థం కాదు. తను వచ్చేసి ఎస్రాంకా వచ్చాడు అండ్ తను ఒకరోజు మైనింగ్ టీంలో వర్క్ చేశాడు అండ్ ఇంకో రోజు పోర్టర్గా వెళ్తున్నాడు. తను అసలు ఏం చేస్తున్నాడో తనకైనా ఐడియా ఉందా అని సో జిన్వు గురించి అనుకుంటూ తను కూడా ఆ డెంజన్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతాడు. ఇంతలో ఇందాక జిన్వు తన ఆర్మీని సమన్ చేస్తాడు. సో తను సమన్ చేయడంతో తన ఆరా వచ్చేసి అంత స్ప్రెడ్ అవుతుంది. అది డంజన్ గేట్ వరకు వస్తుంది. సో దాన్ని ఫీల్ అయిన జిన్చులు వచ్చేసి ఎంటర్ అవ్వకుండా డంజన్లోకి వాళ్ళ సబార్డినేట్స్కి ఆ గేట్ ర్యాంక్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే చాహైన్ డంజన్లో ఉంటుంది. అండ్ ఇంకా తను అక్కడ చనిపోయిన హయాక్స్ని చూసి తను కూడా వీళ్ళెలా ఇన్ని హయాక్స్ని చంపగలిగారు అండ్ తను కూడా ఆర్ ఫీల్ అవుతుంది. తన ఆర్ ఫీల్ అవడంతో తనకు అర్థమవుతుంది సన్ ఫ్యూల్ టీమ్ డేంజర్లో ఉందని అండ్ అంత థ్రెట్ని వాళ్ళు ఫేస్ చేయలేరని తనకు అర్థమవుతుంది. సో తను ఇంకా లేట్ చేయకుండా జిన్ను ఉండే ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. సో నెక్స్ట్ సీన్లో వచ్చేసి జిన్ను అయితే బాస్ని ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ ఇంకా తన షాడా ఆర్మీని సమన్ చేస్తుంటాడు. అండ్ వాళ్ళకి అప్గ్రేడ్ లాగా ఒక స్కిల్ని యూజ్ చేస్తాడు. అది వచ్చేసి మోనార్క్ డొమైన్. సో ఈ స్కిల్ ఏంటంటే తనకున్న షాడా ఆర్మీ పవర్ వచ్చేసి 50% ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఉన్న పవర్స్ కన్నా 50% ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ స్కిల్ని యూజ్ చేసి బాస్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ బాస్ కూడా తనకున్న హయాక్స్ అందరికి ఆర్డర్ చేస్తాడు జిన్నుని డిఫీట్ చేయమని. సో ఇక్కడ వీళ్ళకైతే ఫైట్ జరుగుతుంది. వీళ్ళ జిన్నుకి బాస్ కాకుండా ఈ సబార్డినేట్స్కి అయితే ఫైట్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఫైట్ మీకు సూపర్ గా ఉంటుంది. ఐరన్ వచ్చేసి ఉన్న వాళ్ళందరినీ తుక్కుగా పడతాడు. అండ్ ఇంకా ఇగ్రిస్ అయితే మామూలుగా ఉండదు భయ ఫైట్. ఇగ్రిస్ చేసేది ఒక టాప్ నాట్స్ అయితే ఉంటుంది. అంత
పీక్స్‌లో ఉంటుంది ఇంగ్లీష్ ఫైటింగ్ స్టైల్ మనకిక్కడ. సో, తనైతే ఆ స్వర్డ్‌తో అండ్ తన ఫైటింగ్ స్టైల్ అయితే సూపర్ ఉంటుంది. మీకైతే 'జోరో' అండ్ ఎవరైతే స్వర్డ్స్‌మెన్స్ ఉంటారో యానిమీలో వాళ్ళైతే గుర్తొచ్చేస్తారు. తన ఫైటింగ్ స్టైల్ అలా ఉంటుంది. సో, ఇక్కడ వీళ్ళకి ఫైట్ జరుగుతున్నప్పుడు షాడో ఆర్మీదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది అని. సో, షాడో ఆర్మీది అప్పర్ హ్యాండ్ ఉండడంతో వాళ్ళ బాస్ కూడా అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ తనొచ్చేసి ఒక క్యాస్టర్ టైపు అండ్ సన్ జిన్ వచ్చేసి అసాసిన్ టైప్. ఇది చెప్పడం మర్చిపోయా. వీళ్ళిద్దరికీ అంటే నేచురల్లీ అసాసిన్స్ క్యాస్టర్స్ కన్నా స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళ క్లాస్ అలాంటిది. ఎలా అయితే లాన్సర్స్ సేబర్స్‌కి ఎలాగైతే స్ట్రాంగో సో, అలా క్లాస్ అఫినిటీ అనమాట వీళ్ళకి. సో, ఉండడంతో క్యాస్టర్ వచ్చేసి సో, జిన్‌వు మీద తనకున్న స్పెల్స్‌తో తనైతే లాంగ్ రేంజ్ స్పెల్సే వాడతారు. క్యాస్టర్స్ వచ్చేసి అదే చేస్తారు. సో, తను లాంగ్ స్పెల్స్ వాడి సో, జిన్‌వునైతే దూరంగా ఉండడం అలా అయితే చేస్తాడు. అండ్ ఎలా అంటే తనని దగ్గర రానీయకుండా అయితే చేస్తాడు. అండ్ ఇది జిన్‌వు కూడా కనిపెట్టేస్తాడు. కరగలిగిన లాంగ్ రేంజ్ స్పెల్స్ వాడి జిన్‌వునైతే తన దగ్గరికి రానీయకుండా అండ్ తన మ్యాజిక్ పవర్ అయిపోయేంత వరకు తనైతే ఫోల్డ్ చేయాలని ట్రై చేస్తున్నాడని జిన్‌వు కూడా కనిపెట్టేస్తాడు. సో, ఇంక నెక్స్ట్ సీన్‌లో మనకి జింజులైతే డంజన్ గేట్ బయట ఆ డంజన్ గేట్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక రిజల్ట్స్ రావడంతో తెలిసేదేంటంటే దాని ర్యాంక్ వచ్చేసి అప్పర్ ఏ ర్యాంక్ అంటే ఆల్మోస్ట్ ఎస్ ర్యాంకే క్లోజ్‌గా ఉంటుంది ఆల్మోస్ట్. ఇది తెలియడంతో జింజుల్ అయితే ఇంక లేట్ చేయకుండా తను కూడా డంజన్‌లోకి ఎంటర్ అవుతాడు. వాళ్ళ టీమ్ కన్ఫర్మ్‌గా డేంజర్‌లో ఉందని తెలుసుకొని తను కూడా డంజన్‌లోకి ఎంటర్ అవుతాడు. అండ్ ఇక నెక్స్ట్ సీన్‌లో మనకి మళ్ళీ ఫైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ జిన్‌వు కర్గల్‌గన్ ప్లాన్‌ని కనిపెట్టి సో, తనైతే తన మ్యాజిక్ పవర్‌ని మళ్ళీ తెచ్చుకోవడానికి ఒక పోర్షన్ అయితే తీసుకుంటాడు. అండ్ ఇదొచ్చేసి జిన్‌వు మ్యాజిక్ పవర్‌నంతా రీప్లెనిష్ చేస్తుంది. సో, తన మ్యాజిక్ పవర్ వచ్చేసి 100% అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకా కర్గల్‌గన్‌కి చెప్తాడు. అండ్ ఇప్పుడు నీకు తెలుస్తుంది నా అసలైన పవర్ ఏంటో అని చెప్పి జిన్‌వు అయితే కర్గల్‌గన్ హయాక్స్ అన్నిటిని తన అన్‌డెడ్ ఆర్మీగా మార్చేస్తాడు. సో, ఇది చూసిన కర్గల్‌గన్‌కి కొన్ని మెమరీస్ అయితే వస్తాయి. సో, అవి వచ్చేసి తనైతే జిన్‌వు ఎవరో తెలుసుకుంటాడు. అండ్ అది తెలుసుకోగా సో, ఇదైతే ఎవరో చెప్పకూడదు. ఇది ఒక స్పాయిలర్ లాగా ఉంటుంది. సో, అందువల్ల నేనైతే దీన్ని స్కిప్ చేస్తున్నాను. రియలైజ్ అవుతాడు కర్గల్‌గన్. బట్ తన మైండ్‌లో ఒక కమాండ్ అనేది ఉంటుంది. కర్గల్‌గన్ మైండ్‌లో ఒకటే కమాండ్ రిపీట్ అవుతుంటుంది. అదొచ్చేసి హ్యూమన్స్‌ని చంపేయి అనే కమాండ్ అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. సో, తనైతే ఆ కమాండ్‌ని పాటిస్తాడు. ఇక్కడ కట్ చేస్తే మనకైతే హంటర్స్ గిల్డ్ యొక్క చైర్మన్ అయితే ఉంటాడు. సో, తనకైతే ఈ విషయం తెలుస్తుంది. డంజన్ గేట్ ర్యాంక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎస్ ర్యాంక్ ఉండడంతో సో, తనైతే డెసిషన్ తీసుకుంటాడు. వేరే గిల్స్ అండ్ తన ఫ్రెండ్ గిల్స్ ఉంటాయి కదా వాటి హెల్ప్ తీసుకొని ఆ డంజన్ని ఎలా అయినా క్లోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. సో, హంటర్స్ గిల్డ్ చైర్మన్ ఆ డెసిషన్ తీసుకుంటాడు. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి ఫైట్ అయితే ఉంటుంది. సో, ఈ ఫైట్‌లో ఈసారి కర్గల్‌గన్ దాన్ని తెలుసుకున్న లోపు సో, తనైతే తన జనరల్స్‌ని అయితే ఆర్డర్ వేస్తాడు. సో, వాళ్ళైతే ఫైట్‌లోకి వస్తారు. అండ్ ఇంకా జిన్‌వు జనరల్స్ కూడా ఎగ్రిస్, ఐరన్ సో, వీళ్ళైతే ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ ఈ ఫైట్‌లో జిన్‌వు జనరల్స్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. సో, వాళ్ళనైతే డిఫీట్ చేస్తాడు. అండ్ డిఫీట్ చేయగా వాళ్ళని మళ్ళీ అన్‌డెడ్‌గా మార్చేస్తాడు. ఇంకా మిగిలిన కర్గల్‌గన్ ఒక్కడే. సో, తనైతే ఫైట్‌లోకి వస్తాడు. తనకున్న స్పెల్స్ అన్నిటిని యూజ్ చేసి చాలా అప్గ్రేడ్స్ అయితే తీసుకుంటాడు. అండ్ తన సైజ్‌ని కూడా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాడు. దాన్ని చూసిన జిన్‌వు నాకు జైన్స్ అంటే అసలు ఇష్టం లేదు. చాలా బ్యాడ్ మెమరీస్ అయితే ఉన్నాయని చెప్తాడు. సో, కర్గల్‌గన్ అయితే జిన్‌వు మీద అటాక్ చేస్తాడు. సో, తన క్యాస్టర్ కాబట్టి జిన్‌వు అయితే వాటిని ఎఫర్ట్‌లెస్‌గా అయితే డాడ్జ్ అవుతాడు. ఎలా అంటే తన అసాసిన్ కాబట్టి సో, తన స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కర్గల్‌గన్ చేసిన అటాక్స్ అన్నిటిని తప్పించుకుంటాడు. అండ్ ఇంకా తన ఐ మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేశాక నువ్వు నీ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం నాకు బెనిఫిట్. ఎందుకంటే నువ్వు పెద్దగా అవడంతో నాకు ఇంకా ఇది నువ్వు డెఫినెట్ టార్గెట్ లాగా అయితే మారుతావు. సో, నీ సైజ్ అంత ఎక్కువ ఉంటే నేను అంత బాగా అటాక్ చేయగలుగుతానని జిన్‌వు చెప్పి సో, ఇంతలా అక్కడికి చాహెన్ వస్తుంది. చనిపోయిన వాళ్ళని తన సోల్జర్స్ గా మార్చాడా అన్‌డెడ్ గా చేశాడా అని చాహెన్ దాన్ని చూసి షాక్ అయిపోతుంది. అండ్ ఇక సన్ క్యూన్ టీం అడుగుతుంది మీరందరూ బాగానే ఉన్నారా క్యాప్టెన్ ఎలా ఉన్నాడని. సో, వాళ్ళు మేమంతా ఓకే అని చెప్తారు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందని వాళ్ళ టీం అడిగితే మాకేం తెలియదు అని చెప్తారు. సో, జిన్‌వు అయితే కర్గల్‌గన్ని పెద్ద చైన్స్ తో అయితే సీల్ చేస్తాడు. అండ్ ఇంతలో అక్కడికి జింజుల్ అయితే వస్తాడు. సో, తను జిన్‌వు ఫైట్ చేయడం చూసి సో, తనైతే ఇంకా మన హెల్ప్ అయితే ఇక్కడ అవసరం లేదనుకొని చాహెన్‌తో అయితే చెప్తాడు చూసి అది విన్న చాహెన్ షాక్ అవుతుంది. జిన్‌వు వచ్చేసి చాలా మంచి ఫైటర్ అండ్ ఇంకా టాప్ టియర్ ఫైటర్ అని సో, చాహెన్ అనుకుంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ సీన్ లో జిన్‌వు వచ్చేసి కర్గల్‌గన్ సీల్ చేస్తాడు. అండ్ ఎవరినైతే జిన్‌వు 100గా మార్చాడో ఆ కర్గల్‌గన్ జనరల్స్ ని వాళ్ళ చేతే కర్గల్‌గన్ ని చంపేస్తాడు. అండ్ చంపేశాక తనైతే ఇంకా డిలే లేకుండా షాడోగా మార్చేయాలనుకుంటాడు. అండ్ తనైతే మార్చేస్తాడు షాడోగా. మార్చాక తనకైతే నేమ్ ఇవ్వమని సిస్టమ్ చూపిస్తుంది. కర్గల్‌గన్ కి కొత్త నేమ్ ఇస్తాడు. అది వచ్చేసి టస్క్. అండ్ తన ర్యాంక్ వచ్చేసి ఎలైట్ నైట్ ర్యాంక్. జిన్‌వు ఇప్పటి వరకు ఇలాంటి ర్యాంక్ అయితే చూడలేదు. ఉన్న ఎగ్డెస్ కూడా నైట్ లెవెల్ ర్యాంకే. సో, ఇక్కడ జిన్‌వు దగ్గర ఉన్న వాళ్ళలో ప్రస్తుతానికి కర్గల్‌గన్ స్ట్రాంగెస్ట్ షాడో. సో, ఇక్కడ షాడోగా మార్చడంలో ఫుల్ గా ఇన్వాల్వ్ అయిన జిన్‌వుని చూసి సో, వాళ్ళందరూ వచ్చి అడుగుతారు అసలు ఏం జరుగుతుంది అని. సో, నేను చాలా కేర్లెస్ గా ఉన్నాను. ఈ షాడో ఎక్స్ట్రాక్షన్ లో ఉంది. వాళ్ళు వచ్చేసి అంతా కనిపెట్టేశారని అనుకుంటుంటాడు. అండ్ ఇంతలో అక్కడికి జిన్‌చుల్ మెంబర్స్ వచ్చేసి సో, జిన్‌వుని అయితే గార్డ్ చేస్తారు. అండ్ ఇంకా జిన్‌చుల్ చెప్తాడు
చెప్తాడు. హంటర్ జిన్‌వు వచ్చేసి మా అసోసియేషన్‌కి టాప్ సీక్రెట్ అండ్ మీరు ఇక్కడ జరిగింది ఏది బయట చెప్పకూడదని సన్ గిహున్ టీమ్ చెప్తాడు. సో వాళ్ళు కూడా అది ఏం చెప్పరు. అండ్ ఇంకా జిన్‌వు లాస్ట్ ఎపిసోడ్‌లో సన్ గిహున్ టీమ్ మెంబర్ దగ్గర తీసుకున్న ఒక బుక్‌ని అయితే తిరిగి ఇచ్చేస్తాడు. అండ్ ఇంకా జిన్‌వు వెళ్ళిపోతున్నప్పుడు సన్ గిహున్ అయితే సన్ గిహున్ కాన్షియస్ లోనే ఉంటాడు. తనైతే జిన్‌వుకి చాలా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్తాడు జిన్‌వుకి. సో అది జిన్‌వు యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి మార్నింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా సన్ గిహున్ వచ్చేసి వాళ్ళ గిల్ మాస్టర్ కి సో రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తాడు. అండ్ ఇంకా అక్కడ అది చూసిన వాళ్ళ మాస్టర్ వచ్చేసి సో సన్ గిహున్ అడుగుతాడు మా ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అని. అండ్ సన్ గిహున్ ఇండైరెక్ట్ గా అయితే మీరు వచ్చేసి ఒక ఏ ర్యాంక్ మిషన్ ని మీరు ఒక్కరే హ్యాండిల్ చేయగలుగుతారా అని అయితే అడుగుతాడు. సో దానికి తనేం చెప్పలేక నేను చేయలేనని చెప్తాడు. సో అక్కడే మనకి ఆన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బయట వచ్చేసి అందరూ న్యూస్ వాళ్ళందరూ ఉంటారు. అండ్ ఇంకా కార్ లో ఒకడైతే బాగా ఎక్స్ట్రా దిగుతుంటాడు. వాడు వచ్చేసి ఒక సెలబ్రిటీ అండ్ ఇంకా హంటర్ లీ సింగ్ ఉంటుంది వాడి పేరు. సో తనైతే ఏమనుకుంటాడు ఈ ప్రెస్ వీళ్ళందరూ నా కోసం వచ్చారు. సో వీళ్ళందరూ షాక్ అయిపోతున్నారు మ్యాజికల్ టెస్ట్ అదే నా ర్యాంక్ టెస్ట్ ఇవన్నీ చేశాక అనుకోని సో వాడు ఎక్స్ట్రా నింపుకుంటూ ఉంటాడు ఆ కార్లోని. కానీ మనకి ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.